ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। स्मृतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीगुरुभ्यो नमः। हरि ओं। मारुति अनुग्रहं प्रारंभः। शोभकृतनाम संवत्सरम् आयनं दक्षिणायनं हेमंत ऋतौ మార్గశీర్ష మాసం నవమి రాత్రి 7:49 వరకు వారం శుక్రవారం. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. చిత్తా నక్షత్రం సాయంత్రం 4:45 నుండి చిత్తా నక్షత్రం సాయంత్రం 4:45 వరకు. ఈరోజు వర్జము రాత్రి 10:30 నుండి 12:30 వరకు. ఋషి వ్యాఖ్యము నవమి శుక్రవారం చిత్తా నక్షత్రం. ఈ రోజున ఈ వివాహమయ్యి ఇంట్లో భర్తతో గొడవలు లేదా భార్యతో సమస్యలు, భార్యతో చికాకులు లేదా భర్తతో చికాకులు, భర్త మారాలి, భర్త చెడు అలవాట్లు వదిలేయాలి, ఇలా రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు ఈరోజు ఈ పరిహారం చేస్తే యోగాన్ని పొందుతారు. ఋషి వ్యాఖ్యము అంటే ఇవి ఎంత గొప్పవి అంటే మనకు ఋషులు ఫలానా రోజు ఫలానా నక్షత్రంలో ఫలానా ముహూర్తంలో మానవాళి ఇది ఆచరిస్తే ఈ కర్మ నుంచి బయటపడతారు. జన్మ అన్నది కర్మతో ముడిపడి ఉంటుంది. కర్మతో మన జన్మ అనేది ముడిపడి ఉంటుంది. కావున మనకు ఈ అనేక పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు అంటే ప్రాయశ్చిత్తం చేసినా పరిహారాలు చేసినా అది కర్మదోషాన్ని తీసేస్తుంది. మనకు అపారమైనటువంటి జ్ఞానాన్ని, జ్ఞాన సంపదని, యోగాన్ని, విశేషమైనటువంటి లక్ష్మీ యోగాన్ని, జ్ఞానయోగాన్ని, మంత్రయోగాన్ని, సంపూర్ణ లక్ష్మీ యోగం, జ్ఞానయోగం, మంత్రయోగము ఎక్కడ మనకు కలుగుతుంది అంటే ధనయోగంతో ముడిపడి ఉన్నప్పుడు కలుగుతుంది. ధనయోగంతో ముడిపడినటువంటి లక్ష్మీ యోగము ఇటువంటి పరిహారాలు చేసినప్పుడు ఆ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఇవాళ నేను చెప్పేది కూడా అటువంటిదే. వైవాహిక సమస్యలు పోవడానికి, భర్త మారడానికి, భార్య భర్తలు ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి. ఈరోజు చిత్తా నక్షత్రం నవమి తిథి కావున మీరు అంటే భార్య కానీ భర్త కానీ ఈ ప్రాయశ్చిత్తాన్ని తప్పకుండా చేసుకుంటే చాలా మంచిది. ఏమిటి పరిహారము అంటే బెల్లము బియ్యపిండితో అప్పాలు చేయాలి. బెల్లము బియ్యపిండితో అప్పాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళందరూ తినాలి. బెల్లము బియ్యపిండితో చేసినటువంటి అప్పాలు ఇవాళ అమ్మవారికి నైవేద్యం పెడితే భర్త మారుతాడు, తాగుడు మానేస్తాడు, లేదా చెడు అలవాట్లు మానేస్తాడు, లేదా భార్యాభర్తల మధ్యలో గొడవలు తగ్గుతాయి. నిజంగా సత్యంగా కొన్ని ఋషి వ్యాఖ్య యోగాలు ఎంతో కాపాడుతాయి. మీరు చూడండి, నేను రేపటి నుంచి ఈ ఋషి వ్యాఖ్యము పంచాంగము మీకు వేరువేరుగా చెప్తాను. ఎందుకంటే పంచాంగం అనేది అసలు మనకు అవసరం లేదు. రోజు తిదివార నక్షత్రాలు జస్ట్ మనం అంటే అది స్మరణ చేయాలి. కాబట్టి ఆ పంచాంగం అనేది ఫస్ట్ చెప్తాను, తర్వాత ఋషి వ్యాఖ్యం చెప్తాను. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఋషి వ్యాఖ్యము అన్నది చాలా ముఖ్యం. అది ఆ రోజుకు సంబంధించింది. అంటే ఈరోజు నవమి, ఈరోజు చిత్తా నక్షత్రం కాబట్టి ఋషులు మనకి ఇది చెప్పారు. అది ఋషి వ్యాఖ్యం. మీ భర్త మారడం కోసం, ఇంట్లో భార్యాభర్తల గొడవలు పోవడం కోసం ఈ పరిహారం చేసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు దీపారాధన ఇవాళ సాయంత్రం 6:16 నుండి 7 గంటల మధ్యలో, సాయంత్రం 6:16 నుండి 7 గంటల మధ్యలో
కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఈరోజు ఈ దీపం వెలిగించడం ద్వారా అబద్ధాలు, మనము తెలిసి తెలియక, తెలిసి కూడా ఖచ్చితంగా నాతో సహా, అంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడాను, అంటే చాలా రేర్ తెలిసి తెలియక ఆడిన అబద్ధాలు కొన్ని దోషాలను తెచ్చిపెడతాయి. ఆ దోషాలు పోవడానికి ఈరోజు దీపారాధన చేయండి. 6:16 నుండి 7 గంటల మధ్యలో. దత్తార్పణమస్తు. ఈరోజు లక్ష్మీ యోగం కోసం, ధనయోగం కోసం ఇవాళ ఉన్న ముహూర్తంలో దగ్గరలో ఉన్నటువంటి సాయినాథుడి దేవాలయంలో 31 ప్రదక్షిణ చేయాలి. ఇది ఓపిక ఉన్నవాళ్ళు చేస్తే వాళ్ళకు యోగం. ఓపిక లేని వాళ్ళు, కొంచెం వయసులో పెద్దవాళ్ళము, వెళ్ళలేము, నడవలేము, ప్రదక్షిణ చేయలేము, లేదా మా ఊరిలో దగ్గరలో సాయిబాబా గుడి లేదు అన్నవాళ్ళు వదిలేయండి, మిగతా వాళ్ళే చేసుకోండి. ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ లేదు. ఈ రోజుకి ఈ ముహూర్తానికి సాయినాథుడి దేవాలయంలో 31 ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ గండ యోగము, అంటే అప్పుల బాధలు తొలగిపోతాయి. దత్తార్పణమస్తు. ఇవాళ ముహూర్తంలో ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతారో వారికి సంపూర్ణ ధన కుబేర యోగం ఏర్పడుతుంది. ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఈరోజు ఎవరైతే ఈ మంత్రం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్ర జపం చేస్తారో వారికి విశేష ధనయోగంతో, లక్ష్మీ అనుగ్రహంతో అప్పుల బాధలు తొలగిపోతాయి. ఓం శ్రీం క్లీం విభూషణాయై నమః. ఓం శ్రీం క్లీం విభూషణాయై నమః. ఓం శ్రీం క్లీం విభూషణాయై నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే ఈరోజు పూర్తిగా, అంటే వారు ఒక అప్పుల బాధలు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి అన్నవాళ్ళు ఈ మంత్రం చదువుకోండి. ఈ రోజున్న ముహూర్తంలో ఈ మంత్రం చదివితే అట్టి శుభయోగాలు కలుగుతాయి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.